హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఇన్ని ఎకరాల రైతులకు ముందుగా ఈ జిల్లాల రైతులకు రైతు బంధు సాయం కింద 20,000 రూపాయలు అయితే వేయబోతున్నారండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఎక్కడ చూసినా కూడా అండి రైతుల్లో అసంతృప్తి అయితే నెలకొంది. ఇక కొత్త ప్రభుత్వం వచ్చింది, మనకు ఎన్నో కొత్త పథకాలు వస్తాయి, కరెక్ట్గా మనకు అన్ని పథకాలకు సంబంధించి గతంలో లాగా కాకుండా ఇప్పుడైతే ఖచ్చితంగా మనకు పడతాయనేసి అయితే ప్రజలందరూ కూడా ఆశ పెట్టుకున్నారు, రైతులందరూ కూడా ఆశలు అయితే పెట్టుకున్నారు. కానీ నిధుల కొరత అయితే వెంటాడుతుందన్నమాట మన తెలంగాణ ప్రభుత్వాన్ని. కొత్త ప్రభుత్వం కొలువు తీరినా కూడా మనకు డబ్బులు అయితే లేవండి. మన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక చాలా ఇబ్బంది అయితే పడుతున్నారనమాట. ఈ నేపథ్యంలో మనకు రైతులకు అయినా కూడా రైతులకు యాసంగి సీజన్ అనేది మన తెలంగాణలో ప్రారంభమైంది కాబట్టి యాసంగి సీజన్కి సంబంధించి రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అప్పులు తెచ్చి మరీ రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేస్తుందన్నమాట. ఈ నేపథ్యంలో మనకు రైతులైతే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఆ ప్రశ్నకైతే మన తెలంగాణ మంత్రి సమాధానం అయితే ఇచ్చారనమాట. అంటే ఈ రైతు బంధు నిధులకు సంబంధించి అనమాట. అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా మనకు ఇక్కడ నోటిఫికేషన్ కూడా వచ్చిందండి. ఇక్కడ ముందుగా రుణమాఫీకి సంబంధించి చూసుకుంటే 2 లక్షల రుణమాఫీని దశల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారనమాట. ఇక ఆయన నిజామాబాద్లో పర్యటించి రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అంటే ఇప్పటికే రైతులకు రైతు బంధు డబ్బులు జమ కాక ఇబ్బంది పడుతున్నారు. మంత్రులు అయితే రోజుకో మాట అయితే చెప్తున్నారనమాట. ఇక మళ్ళీ కూడా ఈరోజు మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఈ నెల చివరిలోపు అయితే పూర్తి స్థాయిలో రైతు బంధు డబ్బులు విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈరోజు చూసుకుంటే మనకి 20,000 వేస్తామన్నారు. డబ్బులు అయితే పడతాయండి. ఒకసారి మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా కూడా మీ బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి.